మా ప్రతినిధి ఎలేందర్ అక్కడి నుంచి మనకు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, కవితను సస్పెండ్ చేస్తూ లేఖ విడుదల చేసిన తర్వాత మరి కాసేపట్లోనే కవిత రియాక్ట్ అవుతారని తెలుస్తోంది. ఏం జరుగుతోంది జాగృతి ఆఫీస్ దగ్గర, కవిత నివాసం దగ్గర? రైట్, ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర మాత్రం కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఎవరైతే ఇంత కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి గల కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పరోక్షంగా స్లోగన్స్ చేస్తూ వాళ్ళని కౌంటర్ చేస్తూ వీళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మరికొద్దిసేపట్లో ఇక్కడ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు కూడా కార్యకర్తలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పార్టీ ఈ జాగృతి కార్యాలయం దగ్గర మాత్రం హడావిడి అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఆ సస్పెన్షన్ పైన ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశాలకు సంబంధించి కూడా ఆమె తన సన్నిహితులతో జాగృతి ముఖ్య నాయకులతో తన సన్నిహితులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో మనకంతున్నటువంటి సమాచారం మేరకు ఎలాగైనా అంటే పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ విషయం పైన కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఆమె బయటికి వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది కార్యకర్తలు కూడా స్లోగన్స్ ఇస్తూ వాళ్ళు ఇక్కడ రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు కారణం ఎవరైతే ఉన్నారో ఇటు కొంతమందిని కవితక్క ఎవరు వస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి స్లోగన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మరికొద్దిసేపట్లో దిష్టిబొమ్మ దగ్ధం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్లా ఉండబోతోంది ప్రస్తుతం కవిత ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం? నాకు తెలిసి కవితక్క గారు రేపు ఈ సస్పెన్షన్ మీద రెస్పాండ్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఈ సస్పెన్షన్ వేటు మాత్రం పార్టీ బైలాకు చాలా వ్యతిరేకంగా ఉన్నది. ఒక పార్టీలో ఎవరైనా కానీ ఒక అభ్యర్థిని సస్పెండ్ చేయాలి అని అంటే కంపల్సరీ షోకాజ్ నోటీస్ అనేది ఇవ్వాలి. షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా అసలు వివరణ కోరకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము జాగృతి కార్యకర్తలుగా కూడా ఖండిస్తూ ఉన్నాం దీన్ని. మరికొద్దిసేపట్లో రెస్పాండ్ అవుతారు. పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సన్నిహితులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఎట్లాంటి నిర్ణయం వెలువడే అవకాశం? నిర్ణయం ఏందనేది అక్కగారే చెప్తారు. మీడియాని అడ్రస్ చేస్తూ మీటింగ్ పెట్టినప్పుడు అక్కగారే తన యొక్క నిర్ణయాన్ని వెలువరిస్తారు. ఇప్పుడు టోటల్ ఎపిసోడ్ ఇదంతా జరగడానికి సస్పెన్షన్ వరకు రావడానికి గల కారణాలు ఏమై ఉంటుంది, దీనిపైన మీ భవిష్యత్ కార్యాచరణ కార్యకర్తలుగా కవితక్క వెంటే ఉన్నామని మీరు అంటున్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు? తెలంగాణ జాగృతి స్థాపించిన నాటి నుండి నేటి వరకు కూడా వివిధ ప్రజా సమస్యల మీద కవితక్క గారు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ పోరాటాలలో భాగంగానే బతుకమ్మ కానీ 33%కు సంబంధించిన మహిళా రిజర్వేషన్ కానీ అదేవిధంగా బీసీలకు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వడం కానీ వివిధ కార్యక్రమాలను కవితక్క గారు బలంగా ప్రజలకు తీసుకుపోయారు. అదేవిధంగా ఆ రోజు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఆంధ్ర కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు మరి కవితక్క గారు జాగృతి సంస్థ ద్వారా మన బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలలో చైతన్యాన్ని నింపి తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించారు. భవిష్యత్తులో మరి కవితక్క గారు నిర్ణయం తీసుకునేది తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజల యొక్క అభీష్టం మేరకు కవితక్క గారు ఏం చేయాలనేటటువంటిది ఆమె నిర్ణయం అనేది ఉంటుంది, ప్రజలు నిర్ణయిస్తారు. టోటల్ ఎపిసోడ్ చూస్తుంటే ఇదంతా ఒక ప్లాన్గా జరుగుతుంది అనేది కార్యకర్తలు అంటున్నారు. ఇప్పుడు భవిష్యత్ ఎట్లా ఉండబోతోంది? పార్టీ పెట్టబోతున్నారు అంటున్నారు, లేకపోతే ఇంకో పార్టీలో చేరుతున్నారు అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? సినరీ ఒకటి మాత్రం నిజం, తెలంగాణ సమాజం ఏదైతే కోరుకుంటుందో తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కవితక్క గారు ఇప్పటివరకు అడుగులు వేసినారు. 2006 నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు తన చెమటను రక్తాన్ని ఈ సమాజం కోసం ఆమె ధారపోసినారు. భారత రాష్ట్ర సమితి నిర్మాణంలో కూడా కవితక్క గారి పాత్ర విడదీయలేనిది, తక్కువ చేసి చూడలేంది. కానీ